కాకినాడ డిపో మేనేజర్ మనోహర్ గత కొంతకాలంగా కాకినాడ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్లను అక్రమంగా సస్పెండ్ చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా ప్రభుత్వ డ్రైవర్ హెల్పర్స్ అసోసియేషన్ సభ్యులు పిఎల్ రాజు, కె వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కాకినాడ డిపోలో డిపో మేనేజర్ మనోహర్ తో పాటు యూనియన్ నాయకులు డిపోలో పనిచేస్తున్న డ్రైవర్లను వేధించి అక్రమ సస్పెండ్ చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా ప్రభుత్వ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పిఎల్ రాజు, కె వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం కె వెంకటేశ్వర్లు అక్రమ సస్పెండ్ కు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా ప్రభుత్వ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 9వ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాకినాడ డిపోలో జరుగుతున్న డ్రైవర్లపై అన్యాయమైన సస్పెన్షన్ని ఎత్తివేయాలని మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే కె వెంకటేశ్వర్లు గుంటూరు నుంచి కాకినాడ వస్తుండగా వర్షానికి బస్సులో ప్రయాణికులు తాను తడిసిపోయాననే ఉద్దేశంతో మీడియా మిత్రులు అక్కడ ఉన్న దృశ్యాన్ని చిత్రీకరించి మీడియాలో ప్రచారం చేయడాన్ని ఏపీఎస్ఆర్టీసీ కాకినాడ అధికారులు తప్పుబట్టి అతను అన్యాయంగా సస్పెండ్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. గత ప్రభుత్వంలో మరి మీడియా మిత్రులు అనేక విషయాల్లో బస్సులు డొక్కు బస్సులు అయిపోయాయని, అలాగే కాలం చెల్లు బస్సులు తిప్పుతున్నారని మరి మీడియా మిత్రులు అనేక విషయాల్లో ప్రస్తావించినప్పటికీ కూడా ఈ అధికారులు కేవలం మా యొక్క డ్రైవర్ల మీద కక్ష కట్టి తడిసిపోతుందని చూపించిన విజిల్స్ని మరి వాళ్ళు పక్కదోవలు పెట్టి అతన్ని సస్పెండ్ చేయడం అనేది దారుణమైన విషయం అనేసి మేము ఖండిస్తున్నాము. మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీలో కాకినాడ డిపోలో ఈ రోజుకి దాదాపు 10 మంది పైన డ్రైవర్లు అనేక విధమైన కేసుల్లో సస్పెండ్ అయి ఉన్నారు. అలాగే ఈ అధికారులు చేసిన దుశ్చర్యలకి కోర్టుకు వెళ్ళినా సరే వారికి న్యాయం జరగక ఈ రోజున అనేక కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తాము. మరి వెంకటేశ్వర విషయంలో ఇలా జరగడం అనేది డ్రైవర్లుగా మేము ఖండిస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా కాకినాడ డిపోలో డ్రైవర్ అసోసియేషన్ మీద గొంతెత్తి ఎవరన్నా ప్రశ్నిస్తే దానికి బాధ్యుడు నేనే. 2 రోజులు సిక్ చేసి అనారోగ్యంతో ప్లాట్ఫామ్ బండి పెట్టి సస్పెండ్ చేశారు. నేను కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటే మళ్ళీ నన్ను వివిధ కేసుల్లో ఇప్పించాలని చూసిన ప్రయత్నం జరగకపోయినప్పటికీ కూడా అక్రమంగా అన్యాయంగా నన్ను బదిలీ చేశారు. ఈ రోజున కాకినాడ డిపోలో అధికారులు, యూనియన్ నాయకులు కలిసి కార్మికుల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. కేడర్ స్ట్రెంత్ లో వారికి ఇష్టానుసారంగా, వారికి నచ్చిన విధంగా, వారికి నచ్చినట్టుగా, వారికి ఇష్టం వచ్చినట్టుగా ఈ బదిలీల కార్యక్రమం భర్తీ చేస్తుంది. ఈ రోజున ఉద్యమానికి వెనకం చేయడానికి డ్రైవర్లందరూ కూడా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. ఎవరన్నా మాట్లాడితే యాజమాన్యం తీసుకునే చర్యలకు బలి అయిపోతాం, మా కుటుంబాలు వీధిని పాలై పడిపోతామనే ఉద్దేశంతో డ్రైవర్లు అందరూ ఉన్నారు. కాబట్టి ఈ డిపో మేనేజర్ గారు, డిపిడి గారు స్పందించి వెంకటేశ్వర సస్పెండ్ తీసుకోకపోతే ఈ కార్యక్రమం ప్రజల ద్వారాగా, మా కుటుంబాల ద్వారాగా ఈ తీసుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.